నేడు ప్రపంచవ్యాప్త శ్రామిక వర్గ విముక్తి ప్రదాత ఆధునిక పితామహుడు కారల్ మార్క్స్ గారి 143వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న నినాదమే ప్రపంచ కార్మికులను ఏకం చేయగలిగింది. ఆనాడు 14 నుండి 16 గంటలు ఉన్న పని దినాలను ఈరోజు 8 గంటలుగా మనం చేస్తున్నామనంటే ఆయన చేసిన కృషి వల్ల సాధ్యపడిందని చెప్పాలి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న నినాదమే ఐక్యతకు దారితీసి కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకొని హక్కుల సాధనకు సాధ్యపడుతుందని చెప్పాలి. ప్రతి కార్మికుడికి శ్రమకు తగ్గ ఫలితం లభించాలి, అది గౌరవప్రదంగా ఉండాలని ఆనాడే ప్రతిపాదించారు. హక్కుల సాధనలో ఆయన చేసిన 3 సూత్రాలను ప్రతి కార్మికుడు గుర్తుపెట్టుకోవాలి. సామూహికంగానే హక్కుల సాధన సాధ్యపడుతుందని చెప్పారు, సింగిల్గా కాదని చెప్పారు. పరస్పరం ప్రతి కార్మికుడికి ఆపదలో ప్రతి కార్మికుడు తోడుండాలని చెప్పారు. అలాగే ప్రతి కార్మికుడు నిత్యం చైతన్యవంతంగా ఉండి పనిచేసే యంత్రాలా కాకుండా ప్రతి హక్కులు తెలుసుకునే విధానంలాగా ఉండాలని చెప్పారు. జోహార్ కారల్ మార్క్స్, జోహార్ జోహార్.